వెల్కమ్ టు జిఎస్ఎస్ఎల్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అయితే ఇంకా రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన సమాచారం ఏంటో అందరికీ శుభ మధ్యాహ్నం. మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే, మేము సింగరేణి నుంచి రావాల్సిన కొన్ని మొండి బకాయిలు, తర్వాత మేనేజ్మెంట్ మాకు ఇవ్వడం లేదు. దానివల్ల మేము రిలే వైజ్ నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఇవాళ ఐదో రోజు కార్యక్రమం ఇక చేపట్టడం జరిగింది. దీనిలో మెయిన్గా మాకు వచ్చే డిమాండ్స్ ఏంటంటే, పిఆర్పి అంటే మాకు జీతంలో ఒక భాగం, అది మాకు అది గత 3 సంవత్సరాల నుంచి చెల్లించడం లేదు. అదేవిధంగా మాకు రావాల్సిన పిఆర్సి అంటే ఏదైతే పే అప్గ్రేడేషన్ ఏదైతే ఉందో అది కోల్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేసి జనవరి నుంచి ఇంప్లిమెంట్లో ఉన్నది. మాకు ఏదో ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ అయితే చేయలేదు. చెల్లించాలి. మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా మేము బోర్డు మీటింగ్లో కొన్ని చర్చించడం జరుగుతుంది. రిలే నిరాహార దీక్షలు జూన్ 29 నుంచి జూలై 13 వరకు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ 5వ రోజు. మొత్తం మా భూపాలపల్లిలో 200 ఆఫీసర్లు ఉన్నారు. దానిలో భాగంగా రోజుకు ఒక 8 మంది చొప్పునగా వచ్చి పార్టిసిపేట్ జరుగుతుంది. మా యాజమాన్యం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ రావాల్సిన బకాయిలు గ్యాప్ ఉన్నాయి. వీటి వల్ల మేము ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చినాము. జీతంలో భాగమైన పిఆర్పి గత 2022 నుంచి 25 వరకు చెల్లించట్లేదు. కాబట్టి మాకు వెంటనే అది పరిష్కారం కావాలి. ఈ 2 డిమాండ్లు మెయిన్గా పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం. కోల్ ఇండియాలో ఆల్రెడీ జనవరి 1న పే అప్గ్రేడేషన్ అమలు చేశారు. అది మాకు ఇంకా 6 నెలలు అవుతుంది, ఇంతవరకు మన సింగరేణిలో అమలు కాలేదు. పిఆర్పి వెంటనే చెల్లించాలి.